పిల్లగాడి యొక్క జీవితం, వాళ్ళ పిల్లలు అనాథుల్లాగా బ్రతుకుతున్నారు, పిచ్చోల్లాగా బ్రతికారు రోడ్డు మీద. కనుక గమనించండి, మనం త్రాగుబోతులమైతే మన పిల్లలు పిచ్చోల్లా బ్రతుకుతారు. తాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని రాజ్యం భోజనము కాదు. మా ఇంట్లోకి వస్తే మేము భోజనం పెడతాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు? భోజనాలు కాదు. దేవుని రాజ్యం పానము కాదు. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి రావాల్సిన పని లేదు. నేను తాగడం మానను అనుకుంటే నువ్వు చర్చికి రావాల్సిన పని లేదురా బాయ్, పోయి నువ్వు ఇంటికి, అవసరమే లేదు. దేవుని రాజ్యమే నాకు అవసరం లేదని అర్థం. కనుక దేవుని రాజ్యం కావాలనుకున్న వారు దేవుని మందిరానికి రావాలి. దేవుని రాజ్యంలో నిలిచి ఉండాలనుకున్న వారు దేవుని మందిరానికి రావాలి. దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడేవారు దేవుని మందిరానికి రావాలి. వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. భోజనము పానము